అనగనగా అది ఒక పల్లెటూరు. ఆ పల్లెటూరులో సోమయ్య అనే ఒక రైతు ఉండేవాడు. అతను ఇంటిని కాపలా కాయడానికి మరియు పొలాల్లో జంతువులు రాకుండా ఒక కుక్కని పెంచుకుంటున్నాడు. అలాగే తన సామాన్లు అటు ఇటు మోయడానికి ఒక గాడిదను కూడా పెంచుకున్నాడు. కాకపోతే కుక్క తన చేష్టలతో అతను ఇంటికి రాగానే ఎదురు వెళ్ళి చిన్న చిన్న అరుపులతో తోక ఊపుతూ అతని మీద తన 2 ముందు కాళ్ళు పైకెత్తి లేపుతూ చేసేది. దాంతో అతను ఎంతో ఆనందపడిపోయి దాన్ని చాలా ముచ్చటగా చూసుకునేవాడు, మంచి ఆహారం పెట్టేవాడు. అదే గాడిద పాపం బండ చాకరీ చేసేది రోజంతా, కానీ దానికి సరైన తిండి దొరికేది కాదు. దాంతో అసూయ పడిపోయింది కుక్క మీద గాడిద. నేను కూడా కుక్కలాగా ప్రవర్తించి చూస్తాను, అప్పుడు యజమానికి నచ్చుతానేమో అని అనుకుని ఒకరోజు వాళ్ళంతా భోజనం చేస్తున్న సమయంలో కుక్క కూడా వాళ్ళతో పాటు కూర్చుని తింటాం చూసి నేను కూడా లోపలికి వెళ్ళి యజమాని మెప్పిస్తానని గబగబా లోపలికి వెళ్ళి హడావిడిగా లోపలికి వెళ్ళేసరికి తోక ఊపుకుంటూ ఆ బల్లనంతా కుదిపేసింది. వాళ్ళు తింటున్నవన్నీ పడిపోయి గందరగోళం అయిపోయింది. అయినా కానీ ఆగకుండా అలాగే పరిగెత్తుకుంటూ తోక ఉప్పుకుంటూ ఈ యజమాని మీద దగ్గరికి వెళ్ళిపోయి తన ముందు కాళ్ళతో మీదకెక్కేసింది. అంతే, యజమానికి ఎక్కడలేని కోపం వచ్చేసింది. ఏమిటి దీని పిచ్చి వేషాలు అనుకొని యజమాని ఒక పెద్ద కర్ర తీసుకొని దాని వెంట పడి బాది ఒంట్లోంచి తరిమేశాడు. పాపం ఎటో వెళ్ళిపోయింది. ఈ కథలో నీతి ఏంటంటే మనం ఎవరిని చూసి అసూయ పడకూడదు, మనకేదుందో దాంతోనే సంతృప్తి పడాలి. ఈ కథ నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం థ్యాంక్ యూ.